చిన్నతనంలో ఏకసంతాగ్రాహి. ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 8వ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు. ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి. ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు. ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని ఇద్దరిని కూడా ఆ దిండిగల్ పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకునేవారు. చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఎందుచేత అంటే ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట అసలు ఆ నిద్రపోతుంటే గుద్దీసినా సరే ఆయనకి తెలిసేది కాదు. చిత్రం ఏమిటంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్యర్ గారి ఇంట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది. చీకటి పడిపోయింది, 7 అలా అయింది టైము. ఒకసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్లారు. మధురలో చదువుకుంటుండు అన్నారు. ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు. వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. తలుపులు కొట్టారు, పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు, అందరూ కలిసి అరిచారు, కేకలేశారు. ఊరంతా పోగొడిపోయి ఈయన మాత్రం నిద్ర లేవలేదు. లోపల ఉన్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు. చిత్రం ఏమిటంటే నిద్రపోతున్న వెంకటరమణన్ని ఇంతమంది కలిసి గుద్దేశారు, ఇంతమంది కలిసి పొడిచారు, మీదెక్కి తొక్కారు. ఆయన లేవలేదు. ఆయన తర్వాత ఎప్పుడో లేచి ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు. అడిగితే ఇంతమంది ఉండడం ఏమిట్రా, ప్రారంభం ఇదేం నిద్ర అసలు, ఇంత ముద్దు నిద్ర ఏమిట్రా నీకని అడిగారు. ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు. అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారు. ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి 2 భుజాల కింద చేతులేసి నడిపించి తీసుకుపోయి ఆ వైఘా నది ఒడ్డున పడుకోబెట్టి కావలసినంత కుమ్మేసేవారు ఈ నిద్దట్లో. ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం. అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మేసి వెళ్ళిపోయేవారు. ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు. అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్.